పెద్ది మూవీ అయితే డీసెంట్ ఉంది. హలో గాయ్స్, వెల్కమ్ టు పాప్కార్న్ వర్డేక్. నేను మీ ప్రణయ్. ఫస్ట్ థింగ్ ఫస్ట్, స్టోరీ గురించి మాట్లాడేస్తే, సో ట్రైలర్ లో చూపించినట్టే మన రామ్ చరణ్ ఒక ఆటకూలి అందరి తరపున ఆడుతుంటాడు. లేటర్ ఆన్ వాళ్ళ ఊరు కోసం ఒక ఐడెంటిటీ. ఈ ప్రాసెస్ లో మన రామ్ చరణ్ ఫేస్ చేసిన ఛాలెంజెస్ అండ్ ఈ ఐడెంటిటీ ఎందుకు అంత ఇంపార్టెంట్, ఇవన్నీ తెలియాలంటే మూవీని చూడాల్సింది. ఇందాక చెప్పినట్టు మన రామ్ చరణ్ అయితే ఈ మూవీ కోసం ప్రాణం పెట్టేశారు. మూవీ చూస్తున్నంతసేపు మీకు రామ్ చరణ్ అయితే కనపడడు, పెద్ది అనే క్యారెక్టరే కనపడుతుంది. అండ్ ఆ క్యారెక్టర్ ఫేస్ చేసే స్ట్రగుల్స్, అతని ఫైర్, ఎవ్రీథింగ్ హీ లివ్డ్ ఇన్ దట్ క్యారెక్టర్. రామ్ చరణ్ తో పోటీగా ఇంకొక క్యారెక్టర్ అంటే మన జగపతి బాబు అప్పలసూరి. అతను స్క్రీన్ మీద కనపడినప్పుడల్లా ఒక పెయిన్, అసలు ఆ ఊరి పెయిన్ మొత్తం ఈ యొక్క జగపతి బాబు క్యారెక్టర్లో కనపడుతుంది. కొన్ని సీన్స్ ఉన్నాయి జగపతి బాబు గారిది, లిటరలీ హ్యాట్స్ ఆఫ్ సార్. కమింగ్ టు మ్యూజిక్ బై ఏఆర్ రెహమాన్. ఏఆర్ రెహమాన్ ఈజ్ ఎ గ్రేట్ కంపోజర్, కానీ మన తెలుగు వాళ్ళకి నచ్చినట్టు అసలు సెట్ అవుతుందా అవ్వదా అని అనుకున్నాను, కానీ హీ ప్రూవ్డ్ మీ రాంగ్. అసలు కొన్ని బీజిఎమ్స్ అయితే చాలా అంటే చాలా ఉన్నాయి. నేనైతే ఈ మూవీ యొక్క ఓఎస్టీ కోసం పిచ్చ వెయిటింగ్లో ఉన్నా. అండ్ పెద్దికి ఒక చాలా పెద్ద అసెట్ అయ్యారు రత్నవేల్ గారు. ఆర్ట్ డిపార్ట్మెంట్ కానీ, కాస్ట్యూమ్స్, ఎవ్రీథింగ్ వాజ్ ఆన్ పాయింట్. ఫైనలీ ద కెప్టెన్ ఆఫ్ ద షిప్ బుచ్చిబాబు అయితే అగైన్ ఇంకొక మంచి ఇంపాక్ట్ఫుల్ సినిమాని మన ముందరికైతే తీసుకొచ్చేసారు విత్ పెద్ది. సో ప్లీజ్ గో అండ్ వాచ్ ఇట్ ఇన్ నియర్ బై థియేటర్స్. సైనింగ్ ఆఫ్, ప్రణయ్ కుమార్ ఫ్రమ్ పాప్కార్న్ వర్డేక్. థ్యాంక్ యూ.